నా వీడియోలు బాగున్నాయని చెప్పి స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకైతే అవార్డు పంపించారు, తొందరగా సినిమా తీసేయమని చెప్పేసి. ఇది నిజం, పచ్చి నిజం. మీ కుటుంబం మొత్తం తెచ్చిన తొట్టు. 100 రోజులు బైక్ ట్యాక్స్ లో సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీద్దాం అనుకున్నాం కదా. ఈ రోజు డే 64. ఫస్ట్ రైడ్ అయితే చాలా ఎర్లీగా వచ్చింది, ఇంకా చాలా ఫాస్ట్ గా అయిపోయింది. నేనైతే ఆయన డ్రాప్ చేసేసిన. దాని తర్వాత ఇంకో రైడ్ కోసం పోతే రోడ్డు మొత్తం మెట్ల ఉన్నది, మొత్తం స్లిప్పరీ ఉన్నది. నేనైతే జారి పడుతుందేమో అనుకుని నేనైతే కార్నర్ నుంచి పోతా ఉన్నా. లొకేషన్ దగ్గర పోయి చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత వచ్చిండు మా కస్టమర్. నేనైతే ఆయన ఎక్కించేసుకున్నా. దాని తర్వాత ఇంకో రైడ్ వచ్చింది, నేనైతే పికప్ చేసుకున్నా. డ్రాప్ లొకేషన్ దగ్గర ఆయన పైసలు ఇమ్మని చెప్పేసి ఆ కౌంటర్ దగ్గర పోయి పైసలు తీసుకున్నట్టు ఏదో మాట్లాడుతున్నాడు. తిన్నావా, ఏం చేస్తున్నావు, ఏమైనావు, 10 నిమిషాలు సోది పెట్టుకున్న తర్వాత నా దగ్గర వచ్చేది పైసలు ఇచ్చేసిండు. ఇవ్వంగానే ఇంకో రైడ్ తీసుకున్నా. అమ్మాయి షూట్ చేయని చెప్పేసి నేనైతే షూట్ చేయలేదు. దాని తర్వాత ఇమీడియట్ గా నాకు ఇంకో పార్సల్ పడ్డది. నేనైతే పార్సల్ తీసేసుకున్నా జగదీష్ మార్కెట్ నుంచి ఇట్లా బయటికి పోయిన ఇమీడియట్ గా నాకు ఊబర్ లో ఇంకో రైడ్ పడ్డది. అది కూడా సేమ్ లొకేషన్ సైడ్. అయితే నేను అది కూడా పోయి తీసేసుకున్నా. డ్రాప్ లొకేషన్ దగ్గర మా కస్టమర్ అయితే ఈ బస్తా కిందకి వేసిండు. నేను దాంట్లో వేసేసి వెళ్ళిపోయినా పార్సల్. ఇంకా సెకండ్ పార్సల్ ఏమో 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అది కూడా తొందరగా పోయి కంప్లీట్ చేసేసిన. 2 పార్సల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రోడ్ పక్కన నుంచి నేను ఎవరు తాగేసి మూర్లో పడ్డాడు. వీళ్ళేమో అందరూ గుంపు కూడి చూస్తున్నారు. ఆయన ఇంట్రెస్టింగ్ ఉందని అనుకున్న లోపు ఇంకో పార్సల్ పడ్డది. నేనైతే పోయి పార్సల్ పికప్ చేసుకొని డ్రాప్ లొకేషన్ దగ్గర ఇచ్చేసిన. ఈ రోజు ఏందో బ్యాక్ టు బ్యాక్ అన్ని పార్సల్స్ పడుతున్నాయి. మళ్ళీ ఇమీడియట్ గా నాకు ఇంకో పార్సల్ పడ్డది. నేనైతే పార్సల్ పికప్ చేసుకుని ఏదో స్కూల్లో అవార్డ్ ఫంక్షన్ అంటే దానికోసం ట్రోఫీ వీళ్ళు డిజైన్ చేసేసారు. ఇక్కడ నుంచి అయితే నేను తీసుకుపోయి ఆ స్కూల్లో అయితే డెలివరీ ఇవ్వాలి. నాకు ఈ ట్రోఫీ నచ్చింది, అందుకే ఫస్ట్ పెట్టిన వీడియో ఇదే. నాకేం అవార్డు రాలేదు. ఇంకా నేను ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఈ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.